హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే రాగి చెంబు ఇది ఈ విధంగా ఎప్పుడు రుద్దినా ఈ విధంగా నల్లబడిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఒక చిట్కా చూపిస్తాను, దీన్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో శనగపిండి ఈ విధంగా వేసుకున్నాక కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఫ్రెండ్స్. సగం బద్ద నిమ్మ చెక్క పిండుకోవాలి. దీని తర్వాతలా కొద్దిగా 1 స్పూన్ అంతా పెరుగు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి. దాని తర్వాతలా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం అంతా. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక అన్నీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం. అవసరం పడితే కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఇదంతా మిక్స్ అయ్యాక కొద్దిగా రాగి చెంబు మీద ఇలా అప్లై చేస్తుంటేనే తెల్లగా అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం వాటర్ కూడా కొద్దిగా వాటర్ కలిపేసాను ఫ్రెండ్స్. కొద్దిగా అంతా పేస్ట్ లాగా అవ్వాలి, అంతా పేస్ట్ లాగా మొత్తం చేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా పేస్ట్ లాగా అంతా మిక్స్ చేసేసుకున్నాక రాగి చెంబు తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న విధంగా ఇలా రుద్దండి. రుద్దుతుంటేనే పక్కకి మొత్తం ఆల్రెడీ వైట్ అయిపోతూనే ఉంటుంది. మనం 2 మినిట్స్ అలా రుద్దేస్తే చాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, నేను 4 మినిట్స్ కంటే ఎక్కువ వాడలేదండి అది పేస్ట్. 4 మినిట్స్లోనే ఇలా తెల్లగా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ చిట్కా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.